ప్రజల పక్షాన ఉందాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మీరు గౌరవ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ చాలామంది ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కోఆపరేటివ్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎంతోమంది నాకు కనబడతా ఉన్నారు. త్వరలో నేను మళ్ళీ టైం ఇస్తా. యాక్చువల్గా నేను ఇది నిన్న సాయంత్రం చెప్పి ఇవాళ వచ్చిన, నేను టైం ఇవ్వలే. నేను ఆదర్శ వచ్చి ఇంటికి వచ్చిపోతా, ఛాయ్ తాగుతా, ఒక 10-20 మంది ముఖ్యులను పిలువు తమ్మి అన్న. కానీ చూస్తే మీరు దాదాపు 1000 మంది వచ్చేసింది. మరి ఇంకా మిగతా వాళ్ళు మాకు చెప్పలేదని గిట్ట నారాజుగా ఇక్కిరి. దయచేసి ఇది అనుకోకుండా జరిగిన సమావేశం. మళ్ళీ మనం ఒక వారం 10 రోజుల్లో మంచి ఒక హాల్ తీసుకొని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం స్వచ్ఛందంగా వచ్చింది. ఇదంతా స్వచ్ఛందంగా మీకు మీరుగానే నేను వస్తున్నాను తెలిసి వచ్చిందట. మనం మళ్ళీ తొందరలోనే ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని అందరికి కూడా ఇన్ఫార్మ్ చేద్దాం. దయచేసి రానోళ్ళు ఎవరు కూడా మాకు చెప్పలేదని అనుకోవద్దు మమ్మల్ని. ఇది అనుకోకుండా మండల వైజ్ కలవాలి వచ్చిన వాళ్ళు నన్ను మా తమ్ముడు అంటుండు. కలుద్దాం, మీటింగ్ కూడా పెడదాం. అయితే నేనేమంటున్నా అంటే ఏదైనా మిస్కమ్యూనికేషన్ కాదు. అయ్యో అన్న వచ్చిండు మాకు చెప్పలేదని అనుకున్నారు. నేను ఒట్టి ఛాయ్ తాగడానికి వచ్చిన. వాస్తవానికి ఇక్కడ కలిసిపోదాం 5-10 మంది ముఖ్యులతో ధైర్యం చెప్పిపోదామని వచ్చినా. చూస్తేనేమో మీరే నాకు ధైర్యం చెప్తున్నారు. ఇక్కడ మీరే అంతమంది కనబడుతున్నారు నాకు చూస్తుంటే. సో డోంట్ వరీ, మళ్ళీ తొందరలోనే మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మనం అందరి కార్యకర్తలను కూడా కలుద్దాం, ముందుకు పోదాం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారికి, సహచరులు గౌరవనీయులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు మన మాజీ కౌన్సిల్ చైర్మన్ పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సత్యన్న గారు, గౌరవనీయులు మన మాజీ శాసన సభాపతి శాసన మండలి సభ్యులు పెద్దలు మధుసూదనాచారి గారికి, అదేవిధంగా మన గౌరవ కార్పొరేటర్లు కుమార్ గారు, సింధు గారు, అదేవిధంగా సోమరెడ్డి గారు, బాలరెడ్డి గారు, మా శంకర్ యాదవ్ అన్న గారు, అంజన్న యాదవ్ గారు, మా సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు వెంకటేష్ గారు, అదేవిధంగా రాముల్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, రాజేష్ గారు, దేవేందర్ రెడ్డి గారు, పృథ్వీ, దేవేందర్ గౌడ్ గారు, చారి గారు, పేర్లు మర్చిపోతే తప్పు పట్టుకోద్దిగా. అందరు చాలామంది సీనియర్లే ఉన్నారు ఇక్కడ. గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, మా మహిళా నాయకురాళ్ళు, అదేవిధంగా విద్యార్థి నాయకులు, పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, రాజేశ్వరన్న గారు పెద్దలు, మాజీ సర్పంచ్ గారు, గౌరవ జర్నలిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముఖ్యులను కలిసి వెళ్దామని అనుకున్నా. ఇక్కడ తమ్ముడు ఆదర్శకి ఫోన్ చేసి ఓ 10-20 మంది ముఖ్యులను పిలుగుతామి, ఒకసారి కలిసి మాట్లాడతా, ధైర్యం చెప్పిపోతా అని చెప్పిన నేను. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం, పార్టీ వెంట ఉంటామని చెప్పి
ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకటే విషయం ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసిండ్రు. అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసిండ్రు తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇవాళ ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి. మైపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువు